బొట్టేంటి? అది రత్నం. ఈ అక్షంతలేంటి? అది రత్నం. అయోమయ స్థితిలో ఆవిడ్ని పెళ్లి చేసేసుకున్నావా? పెళ్ళా పాడా? అదేం లేదు. అయ్యో భగవంతుడా, నా జీవితం నట్టేట్లో ముంచేశాడు కదా దేవుడా. రత్నం ఏడవద్దే, నువ్వు ఏడిస్తే నా భయం వేస్తుంది. దుర్మార్గుడా, నా జీవితం సర్వనాశనం చేశావు కదా. నీకేం ద్రోహం చేశాను చెప్పు. ఏం ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేశాను? నాకేం చెప్పాడు? ఏం చెప్పాను? ఏం చెప్పాడు? ఏం చెప్పాను చెప్పు. తీసుకొస్తా చెప్పావు లేదా? అవును చెప్పా. ఏం చేసావు నువ్వు? తీసుకొస్తా చెప్పావు లేదా? చెప్పాను. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? పొద్దున్న నుంచి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కదా నన్ను. రత్నమాల, రత్నం తలుపు తీవే. నువ్వు లేకుండా బతకలేనే. నువ్వే ఆగైతం చేసుకోవద్దు రత్నం. తలుపు తీ రత్నం, తలుపు తీయే. ఇదిగో రత్నం, నువ్వు మర్యాదగా తలుపు తీస్తావు తీవా, లేదంటే పాల్గొట్టు లోపలికి వస్తా. తీ తలుపు తీయవు నువ్వు. తీ 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 తీ. రత్నం ఆగు రత్నం, నా మాట విని వెళ్ళొద్దు రత్నం. నువ్వు వెళ్తే మాకు అర్థంగానే. పాప గురించి ఒకసారి ఆలోచించవే రత్నం. వెళ్ళొద్దు రత్నం. రత్నం ఆగు రత్నం. వద్దు రత్నం, వెళ్ళొద్దు. నా మాట వినవే. కాదు రత్నం, వద్దు రత్నం. నువ్వు గడప దాటి వెళ్ళొద్దు రత్నం. అది నాది కాదు, మీది. నాదా? రత్నం తలుపు తీ రత్నం. నా మాట వినవే. నాకే పాపం తెలీదే. రత్నం రత్నం తలుపు తీయవే. అది కాదు రత్నం. రత్నం తలుపు తీయవే. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి తెలియదే. రచ్చకేడ్చకే రత్నం. వస్తా రత్నం, పాప జాగ్రత్త. నువ్వేం బెంగ పెట్టుకోకు. జాబ్ అన్నాక క్యాంపులు ఉంటాయిగా. ఫీల్ అవ్వకు, 2 రోజులు వచ్చేస్తాగా. క్యాంప్ వెళ్తున్నా. ఊరు వెళ్తున్నా, అంతగా ఫీల్ అవుతుంది. ఓహో, ఏ ఊరో? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవి లేవే? లేకపోతే బస్కి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా, పాపం రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీస్ లాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా. గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగాలా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మా ఇల్లు చూపించారట. నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా. అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి. సర్లే, పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? 2 రోజులు. 2 రోజులకి అంత పెద్ద పెట్టిదేనికో? ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రన్నట్లేదు. ప్రయాణంలో నిద్రపోతావేమో, పెట్టి జాగ్రత్త. అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్నీ సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో. అరే మెల్లగా సార్, సంబాల్కే. పోనీ. ఏడికి? ఎక్కడికి వచ్చాడు? పోనీవా. మీరు ఏడుకో చెప్తే కదా సార్ పోయేది. ఏడికి పోదాం? ఏట్లోకి. గట్లయితే అయ్యా, ఒక్క విషయం. మా నాన్నగారి పెండం కాశీలో పెడితే మంచిదా, గయలో పెడితే మంచిదా అండి? అనకాపల్లో పెడితే మంచిది. ఏమన్నావు? ఇక్కడ ముందు గల్లెక్కి వెనక గల్లె దిగుతారేం సార్? ఇదిగో సార్ చిల్లరా. అరే 50 చిల్లరా. థ్యాంక్స్. పెట్టు. ఇల్లు మందేనా? మందు కాదు, నాది. ఇటు వదులు. సమజైంది. ఏంటి? అదే నీ కేసు నా కేసు ఒకటే సార్. అన్నా
రోజు నన్ను డ్యూటీకి పంపించి నా పిల్లం ఇంటికాడ ఏం డ్యూటీ చేస్తుందని మస్తు పరిశానలో ఉన్నా. అయితే మస్తు గైడ్ ఇచ్చినావన్నా. నేను కూడా గిట్లనే డ్యూటీకని వెళ్ళి గోడ దుంకి లోపలేం జరుగుతుందో తెలుసుకుంటా. ఇంకా ఇక్కడనే ఉన్నావేందే? పోయే లోపల ఏం జరుగుతుందో ఏందో జల్ది పోయే. పోయే పోయే.